హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వంట చేసి చికెన్ సినిమా చేస్తున్నాను. అల్లం పేస్టు, పెరుగు, 2 స్పూన్లు పెరుగు వేసినాను. దీంట్లో వచ్చేసి మిరియాల పొడి, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, ఇది చికెన్ మసాలా అన్నీ వేసాను. సాల్ట్ ఇవన్నీ ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఎక్కువ వేను మసాలా, లైట్గా వేస్తాను. కొద్దిగా వేస్తాను మసాలా. ఇప్పుడు నిమ్మకాయ పిండుతాను. ఒక అర్ధం నిమ్మకాయ పిండేస్తాను. అర్థమైపోయినా ఇది హాఫ్ నిమ్మకాయ. ఇది ఆలివ్ ఆయిల్ అనమాట, జైతున్ అంటారు వీళ్ళకి. ఇది ఈ ఆయిల్ వేస్తాను. ఓకేనా? ఇప్పుడు మిక్సీ చేసుకోవాలి. అన్నీ మిక్సీ చేసుకున్నాను కదా, మసాలా అన్నీ ఇలా వస్తుంది కదా. ఈ మసాలా అంతా పేస్ట్ ఇలా అయ్యాక ఉప్పు తగినంత వేసుకోవాలి. సరిపోయిందా లేదా చూసుకోవాలి. ఇది చికెను కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. దీన్ని బట్టి చేయాలి. ఇదంతా మనం ఇక్కడ సైడ్ ఎక్కువ కళ్ళ ఉంటుంది కదా, దానికి కట్ చేసుకోవాలి, కాట్లు పెట్టుకోవాలి. దాంట్లో పోతుంది మసాలా, ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా అంతా పట్టేసుకోవాలి. ఇప్పుడు కోడికైతే పట్టేసినా కదా మసాలా, వచ్చేసి కోడలో ఉల్లగడ్డ, టమాటో 2 బాగా మిక్సీ చేసుకోవాలి. ఈ మసాలా మిగిలిన మసాలా వాటికి పట్టించుకోవాలి. ఇప్పుడు రెడీ చేసేసాను. అన్నీ వేసేసి లాస్ట్లో కరివేపాకు, కొత్తిమీర వేసేసుకున్నాను. ఇంకా పెరిగిలో పెట్టుకోవాలి. ఇది ఇప్పుడు ఉల్లగడ్డ కూర వేస్తున్నాను. అది ఉల్లగడ్డ కర్రీ, అల్లం పేస్ట్. ఇది బాగా మగ్గినాక బాగా మగ్గాలి. అల్లం పేస్ట్, ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను. టమాటో, ఉల్లగడ్డ, ఇది నాకు వచ్చేసి కారం కూర. ఉల్లిపాయ మగ్గింది, టమాటా వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు, సాల్ట్, ఇది బాగా. ఇప్పుడు టమాటా బాగా మగ్గింది, అందుకని ఇలా వేస్తున్నాను. సిమ్లో పెట్టేద్దాము. అంటే పులుసు కర్రీ అని కాదు, ఇలాగే ఉంటుంది. ఇప్పుడు బాగా ఉడికింది, ఆయిల్ వస్తుంది. కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారపొడి కొంచెం వేసుకున్నాను. కాడు కొంచెం వేసుకున్నాను లైట్గా, ఎందుకంటే కొబ్బరి పొడి ఉండదు ఇక్కడ, అందుకని అది వేసుకున్నాను, టేస్ట్ ఉంటుందని. రొట్టెలకు కానీ, రొట్టెకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం వాటర్ వేసినాను బాగా ఉడకాలని. ఈ మసాలాలో బాగా ఉడికాక చూపిస్తాను. చికెన్ అయితే అయిపోయింది. సినియా చికెన్ ఇది. అలా తెల్లన్నము, ఉల్లగడ్డ కర్రీ చేసుకున్నాను కదా, ఆ కర్రీ ఇది. ఇలా వచ్చింది, ఇలా ఉంటుంది. అన్నం లేకి, రొట్టెలకి అంతా బాగుంటుంది చికెను. ఇలా చేయాలి మా ఇంట్లో. తెల్లన్నం ఇప్పుడే వేసినాను నేను, ఇంకా